సెన్సేషన్ తీసుకొస్తుంది? ఏం చేంజెస్ కనిపించాయి తనలో? ఒక తనలో రకమైనటువంటిది వణుకు నరాలు కేస్తున్నట్టు వణుకు రావడం. యా. సో అవన్నీ ఒక సెన్సేషన్స్, ఒక రా నర్వ్స్, అంటే ఆ నర్వ్స్ తాలూకు వచ్చేటువంటి చేంజెస్, ఆ సెన్సిటివిటీ అనేది తెలుస్తుంది మనకి. అర్థమైందా కేసులో? యు. సో ఆ మనిషి తనని ఎఫెక్ట్ చేయట్లేదు, ఆ మనిషి తాలూకు అనే మాటలు అందరి ముందు తనని ఎఫెక్ట్ చేసేటువంటిది ఆ పరువు. సో ఇందాక ఫస్ట్ లో చెప్పినటువంటిది బాధ రావడం, కోపం రావడం, ఏడవడం, ఇవన్నీ కూడా ఎమోషనల్ లెవెల్. సో మనం ఎప్పుడైతే దాంట్లో ఏది తనని ఎఫెక్ట్ చేస్తుందో, అలా అంటే ఏమవుతుందో అనేటువంటిది ఇంకొంచెం ఎమోషనల్ లెవెల్ నుంచి బియాండ్ వెళ్ళడం, అది డెల్యూషన్. ఏంటి ఇందులో డెల్యూషను ఈ కేసులో? వణుకొచ్చేసి అక్కడ నుండి తను వెళ్ళిపోవాలి, ఈ మనం చనిపోతే బాగుంటుంది ఈ మాటలు పడే బదులు. అది తనలో కలిగేటువంటిది. ఇది డెల్యూషన్ అంటే ఊహ. యా. సో అలా మాటలు అంటే ఏమవుతుంది తనకి? పరువు తనలో పోతుంది. కలిగేటువంటి చేంజెస్ కాదు, ముందు ఆ అది ఆ పరువు పోవడం అనేది నిజంగా జరిగిందా? అది ఊహ, అది డెల్యూషన్ అన్నమాట. తనలో ఎమోషన్స్ ఏమొచ్చాయి మాటలకి? ఏడుపు వస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది, ఇవన్నీ కూడా ఎమోషన్స్. అందరూ చెప్తారు ఇవన్నీ, కానీ స్టెప్ దాటాలి మనం. ఆ ఎమోషన్స్ నుంచి ఇంకొక లెవెల్ మనం దాటాలి. ఫస్ట్ నేమ్ లెవెల్, యాక్ట్ లెవెల్, ఎమోషన్ లెవెల్, దెన్ డెల్యూషన్ లెవెల్. సో ఎక్కువ మనకి ఈ కేసులో ఎమోషన్స్ కనిపించి స్టార్టింగ్ లో. సో దాన్ని మనం ఇంకొంచెం బియాండ్ గా వెళ్తే ఏమవుతుందో, మనం ఆ మాటకి నలుగురిలో నాకు ఆ పరుగు పోతుంది, నలుగురిలో ఇంకొక పదం కూడా చెప్తుంది ఇలా. ఆల్రెడీ తను వాళ్ళకి సీత వీరభద్రం అంటే ఒక మంచి పేరు, మంచిగా ఉంటారని ఒక అభిప్రాయం. సో డెల్యూషన్, వాళ్ళ అనేటువంటిది ఒక ఊహ. అది నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే తన ఊహ అదనమాట. అది ఎమోషన్ కాదు, అది ఇమాజినేషన్, అది ఒక ఊహ. సో ఆ పరువు లేదా వాళ్ళు ఇలా అనుకుంటారనేటువంటిది ఒక ఊహ. సో కేసులో ఎప్పుడైనా కానీ మనం ఎమోషన్స్ నుంచి వెంటనే ఎలా ఉంటుంది నీకు ఆ క్షణం బాడీలో, అలా అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఇమీడియట్ గా అక్కడే మనం ఆ లెవెల్ మనకి వెంటనే వెళ్ళిపోతే ఏదో ఒకటి చెప్పేస్తారు, కానీ అది రిలయబుల్ కాదు. ఎప్పుడైతే పేషెంట్ ఇంకొంచెం డీపర్ లెవెల్ గా వెళ్తుంటారో, ఎమోషన్ నుంచి డెల్యూషన్ కి వెళ్తుంటారో, ఆ ఎమోషనల్ టాక్ అనేటువంటిది తగ్గుతుంది. అప్పటి వరకు మనం కొంచెం పాజ్ మెయింటైన్ చేయాలి, కొంత ఆ సైలెన్స్ మెయింటైన్ చేయాలి. మనకి ఏదైతే పేషెంట్ లో ఆ డెల్యూషన్ అనేటువంటిది క్లియర్ గా వస్తుందో అది పికప్ చేసుకోవాలి. ఎమోషన్ దగ్గర మనం ఎక్కువ స్టక్ అక్కడ క్వశ్చన్స్ వేయడం కన్నా దాని నుంచి ఏది ఇష్యూనో దానికి దాన్ని బట్టి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కి మనం ఆ క్వశ్చన్ అనేటువంటిది అడగాలి. పరుగు పోవడం అనేటువంటిది తన డెల్యూషన్. సో దాని గురించి కొంచెం మనం డిస్క్రైబ్ చేసి అడగమని చెప్పిన తర్వాత, అలా నలుగురిలో నాకు ఒక మంచి ఇది ఉంది, అందరూ అలా అనుకుంటారు నా గురించి, ఆ క్షణం నన్ను మొత్తం పరుగు పోయినట్టు అనిపిస్తుంటుంది. సో ఆ పరుగు పోవడం కూడా మనం దాన్ని కొంచెం పేషెంట్ ఎలా అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది మనం ఇంకా డీటెయిల్ గా అడగాలి. సో తద్వారా అక్కడ కూడా ఏంటి, ఆ డెల్యూషన్ లో కూడా అది సెన్సిటివిటీయా లేదా సర్వైవలా, అంటే అక్కడ కూడా వాళ్ళలా అనుకుంటే నాకు ఒక దాని తాలూకు ఫీల్ అవడం సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నా లేదా మనకు తెలుస్తుంది.
అలా అడిగిన తర్వాత వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్. అందుకని ఎమోషన్స్ కన్నా డెల్యూషన్స్ మోర్ రిలయబుల్. డెల్యూషన్స్ దగ్గర మనం అక్కడ కొంచెం ఆ టైం పీరియడ్ ఇచ్చి పేషెంట్ దాంట్లో కొద్దిసేపు ఉంచి అక్కడ మనం ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగాలి. ఎలా అనిపిస్తుంది ఆ క్షణం? నలుగురిలో పరువు పోయిన, అందరూ అలా అందరి ముందు పరువు పోయిన క్షణం ఎలా అనిపిస్తుంది? అక్కడ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందరూ అలా నలుగురిలో అలా పరువు పోతే క్షణం నాకు ఒంట్లో అంతా నరాలు పీకేసి నీరసమైనట్టు, ఒంట్లో అంతా వణుకొచ్చేసినట్టు. సో ఆల్ దీస్ ఆర్ సెన్సేషన్స్. సో ఏమవుతుంది? వ్యక్తి ఎఫెక్ట్ అవ్వట్లా, వ్యక్తి అనే మాటలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంది చూపిస్తుంది? ఒక సెన్సేషన్, సెన్సిటివిటీ రూపంలో బాడీలో అనేటువంటిది ఎక్స్ప్రెషన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సెన్సిటివిటీ, ఆ నర్వ్స్ అనేటువంటిది సెన్సిటివ్ అయి బాడీ క్రియేట్ చేస్తుంది. సో అది మన ఎమోషన్ దగ్గర తీసుకోకూడదు. డెల్యూషన్ బియాండ్ మన ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగాలి. అప్పుడు మాత్రమే అది సెన్సిటివిటీగా సర్వైవల్ అవుతుంది. సో అక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ ఈ కేసులో అలా మనకు చెప్పారు. అదే ఇంకో కేసులో సపోజ్ అలా పరువు పోయినప్పుడు ఎలా ఉంటుందని మనం అడిగాము. అలా నన్ను అందరి ముందు పరువు తీసాడు, వాడిని ఎలాగైనా నలుగురిలో మళ్ళీ పరువు తీసేలా చేయాలి, ఎప్పుడు దొరుకుతుందా ఆ ఛాన్స్ నాకు అని వెయిట్ చేస్తుంటాను. వాడిని ఏదో విధంగా దెబ్బతీయాలి, ఛాన్స్ దొరుకుతుంది చూస్తాను, ఎప్పుడోకప్పుడు వాడి పరువు తీసేస్తాను నేను. సో ఇలా చెప్తుంది అనుకోండి. సో అక్కడ ఏంటి వ్యక్తి భర్త. అలా ఆ టాక్ అనేటువంటిది పేషెంట్ ఎక్స్ప్రెషన్స్ లో అలా వస్తుంది అనమాట. మనిషి అక్కడ ఎఫెక్ట్ చేస్తుంది, మాటలు కాదు. తిరిగి తనలో ఎలా వస్తుంది? ఒక ఐ వర్సెస్ యు, నీనా నువ్వా అనేటువంటి ఒక సర్వైవల్ తాలూకు ఇష్యూ వస్తుంది. అది ఆ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి మనం అదే ఆ యు అనేటువంటిది అక్కడ వ్యక్తి, అది తనని ఒక సర్వైవల్ ఇష్యూ కింద, ఇక్కడ ఏం సెన్సిటివ్ అవ్వట్లా, ఆ వ్యక్తే తనని ఎఫెక్ట్ చేస్తుంది, మాటలు ఏమి ఎఫెక్ట్ చేయట్లా. సో ఆ డిఫరెన్షియేషన్ అనేటువంటిది మనం డెల్యూషన్ దగ్గర మనం తీసుకోవాలి. అది మనకి పేషెంట్ ఎక్స్ప్రెషన్స్ లో కేసు తీసుకునే టైంలో కూడా ఎప్పుడైతే ఆ యానిమల్ తాలూకు ఇన్స్టింక్ట్ ఉంటే గనక ఆ ఎనర్జీ మనకి తెలుస్తుంటుంది. బాడీ జెస్చర్స్ లోను, ఆ హావభావాల్లో కూడా మనకు ఆ ఎనర్జీ తెలుస్తుంది. సో అది యానిమల్ తాలూకు ఇన్స్టింక్ట్. సపోజ్ అదే పరువు ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. సో నాకు ఒక మంచి పేరు ఉండేదండి, అది అలా అందరం అలా ఆ పేరు పోతుంది నాకు. అప్పటి వరకు నేను ఒక మంచి పేరుగా నేను బిల్డప్ చేసుకుంటూ వచ్చాను నలుగురిలో. నాకు ఒక మంచి ఫలానా అంటే ఒక వ్యక్తి అని అంటే మంచి పేరుంది, ఒక గౌరవం ఉంటుంది, ఒక రెస్పెక్ట్ గా చూసేవారు నన్ను. నాలో ఆ క్వాలిటీ పోతుంది. అప్పటి వరకు నాలో నేను బిల్డప్ చేసుకున్నటువంటిది అది పోతుంది. అక్కడ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? ఇందాకనేమో అదే గౌరవం ఒక సెన్సిటివ్ రూపంలో మనకి అలా ఎక్స్ప్రెస్ అయింది. సెకండ్ కేసులో సేమ్ ఒక వ్యక్తి ఎఫెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అదే అంటే లాకింగ్ లాస్ తన అనేది ఒక ఇది
సో ఇది వరకు నాకు ఇది ఉంది, ఇప్పుడు నాకు ఇది పోతుంది. ఒక స్ట్రక్చరల్ ఇష్యూ విషయంగా చెప్తా. అంటే మనకి కేసులో నేను స్ట్రక్చర్ లూజ్ అవుతున్నా, నేను సెన్సిటివ్ గా ఉన్నా, నేను సర్వైవల్ ఇన్స్టింక్టివ్ గా ఉన్నా, అలా అలా కాదు కేసులో. సో ఈ మాటలలోనే మనం అది స్ట్రక్చరల్ గా సర్వైవల్ ఇన్స్టింక్టివ్ గా లేదా ఒక సెన్సిటివిటీ అనేటువంటిది మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఇన్ ద పేషెంట్ వర్డ్స్ ఓన్లీ. సో నాకు అది ఉండేది, ఇప్పుడు అది పోతుంది. విచ్ ఇస్ దేర్ ప్రీవియస్లీ, నౌ ఐఎమ్ లాకింగ్, నౌ ఐఎమ్ లూజింగ్. గౌరవం, పరువు, పేరు ఇది వరకు ఉంది, ఇప్పుడు నాకు లూజ్ అవుతుంది. ఇక్కడ ఏమి తన మాటలు ఎఫెక్ట్ చేయట్లేదు, ఇక్కడ ఆ పర్సన్ తననేమి ఎఫెక్ట్ చేయట్లేదు. సో ఆ డెల్యూషన్ దగ్గర ఆ డిఫరెన్సియేషన్ మనకి ఆ డిఫరెన్సియేషన్ తెలుస్తుంది. సో అక్కడ ఎక్స్పీరియన్స్ అడగాలి. సో ఐ థింక్ అంటే ఇప్పటి వరకు మనకి ఈ కేసులో సెన్సిటివిటీ అనేటువంటిది మనం క్లియర్ గా డిఫరెన్సియేషన్ తెలుస్తుంది. ఐ థింక్ యూ అండర్స్టాండ్. అంటే మీకు అర్థమైందా ఇప్పటి వరకు కొంచెం ఈ ఈ కేసులో కానీ ఎలా మనం ఐయు అనేటువంటిది ట్రేస్ చేయాలి, అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఎక్కడ ఏ లెవెల్లో మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలనేటువంటిది. ఇప్పుడు ఇక్కడ మనకి డాక్టర్ గారు ఇమోషను అదే విధంగా డెల్యూషను దగ్గరగా ఉన్నట్లుంటాయి కదండి. ఆ రెండిటికి డిఫరెన్షియేషన్ ఎట్లా, వాళ్ళని ఇమోషన్ లెవెల్ అనేది తెలిసిపోతుంది మనకి. అక్కడ నుండి డెల్యూషన్లోకి తీసుకెళ్ళటం అనే దాంట్లో ఇప్పుడు ఇక్కడ మీరు ఆ క్షణం ఎట్లా ఉంటుంది అనగానే ఆమె నాకు వణుకు అని చెప్పుకుంటూ వస్తూ నాకు పరువు పోతుంది నలుగురిలో ఆ విధంగా ఉంటే అక్కడ నుండి వెళ్ళిపోవాలంటుంది. అది ఎట్లా అండి ఇమోషన్ నుండి డెల్యూషన్ లోకి తీసుకెళ్లేది? ఇక్కడ ఈ కేసు ఎగ్జాంపుల్ లో అదే ఒకసారి చెప్తారా? పేషెంట్ మనకి ఏదో ఒక డిఫరెన్షియేట్ చేసుకోవాలి, మన ఎమోషన్, మన డెల్యూషన్ అలా సపరేట్ గా అలా మనకేం చెప్పరు. అన్నీ మిక్సప్ అయి వస్తూ ఉంటాయి. ఎమోషన్స్ మిక్సప్ అయిపోతాయి. ఒకసారి ఆ డెల్యూషన్ చెప్పేస్తూ ఉంటారు, మధ్యలో మళ్ళీ ఎమోషన్ వస్తుంది. ఇవన్నీ మధ్యలో నాకు చెవి నొప్పి వచ్చేస్తుంటదండి బాగా దాని గురించి, లేదా కాళ్ళ నొప్పి, అవన్నీ పోయి ఇంకా కిందకి వచ్చేస్తారు. అంటే వాళ్ళ కంప్లైంట్ చెప్పేస్తూ ఉంటారు. సో ఒక పర్టికులర్ ప్యాటర్న్ గా చెప్పడం అనేటువంటిది పేషెంట్ మనం అనుకున్నట్టుగా ఈ లెవెల్ ఈ లెవెల్ ఈ లెవెల్ అట్లేం ఉండదు. సో అన్ని మిక్సప్ అయి ఉంటాయి కాబట్టి పేషెంట్ చెప్పేటప్పుడు ఏ లెవెల్‌లో నుంచి ఎప్పుడైనా స్కిప్ అయిపోవచ్చు. ఎమోషన్స్ నుంచి డెల్యూషన్స్‌కి వెళ్ళడం, డెల్యూషన్స్ మళ్ళీ కిందకి రావడం. ఒకసారిగా తన కంప్లెయింట్ గుర్తొచ్చేస్తుంటది వెంటనే. అది చెప్పేస్తూ ఉంటాడు. మధ్యలో మళ్ళా ఎమోషన్స్ చెప్పేస్తూ ఉంటాడు. సో అలా చెప్పే దాంట్లో నరేషన్‌లో ఏది డెల్యూషన్ అనేటువంటిది, ఏది ఎమోషన్ ఉంటది మనం పికప్ చేసుకోవాలి. సో ఇప్పుడు చెప్పిన దాంట్లో బాధ, ఏడుపు వచ్చేస్తూ ఉంటది, కోపం వచ్చేస్తూ ఉంటుంది అతను అనే మాటలకి. అవన్నీ చెప్తూ అది చెప్తూనే మధ్యలో ఇలా మాటలన్నప్పుడు కామ్‌గా ఉంటాను, సైలెంట్‌గా ఉంటాను. పలానా ఈ వీరభద్రం, సీతమ్మ అంటే నలుగురిలో మంచి ఒక పేరుంది. అందరూ ఏమనుకుంటారేమో, ఏమనుకుంటారో అనేటువంటిది ఒక డెల్యూషన్. బాధ, కోపం వచ్చేస్తూ ఉంటది. ఇవన్నీ మిక్సప్ అయిపోయినాయి టాక్‌లో. అది చెప్తూనే నాకిదుంది, నాకు వాళ్ళు ఎలా అనుకుంటారేమో అందరి ముందు అనేటువంటి ఒక వర్డ్ యూజ్ చేసింది. అది మనం పికప్ చేసుకోవాలి. ఏమనుకుంటారో అది అనుకుంటారో లేదో నిజంగా లేదు. ఇట్స్ అదొక ఇమాజినేషన్, ఒక ఊహ. అది మనం పట్టుకోవాలి. ఆ ఊహించుకోవడం అనేటిదే డెల్యూషన్ అంట. అది ఏది రియల్ గా జరిగిందో కాదు. ఆ ఎమోషన్స్ చెప్తూనే వాళ్ళు ఇలా అనుకుంటారేమో అనేటువంటి ఒక వర్డ్ యూజ్ చేస్తుంది. సో అది ఆ ఊహ, అనుకుంటారేమో అనేటువంటిది అదొక డెల్యూషన్. సో అది మనం పట్టుకుంటే, అనుకుంటే, అలా వింటే, నలుగురు వింటారేమో మాట్లాడుకుంటే, అరుచుకుంటే. సో వాళ్ళు వింటారేమో, నిజంగా వింటారో లేదో తెలీదు. అక్కడ ఉన్నారో లేదో తెలీదు. ఇది తన ఊహించుకోవడం, వాళ్ళు వింటారేమో. అది మనం పట్టుకోవాలి. అలా అంటే వాళ్ళు వింటే ఏమవుతుంది? సో అది నేను అడిగాను క్వెషన్. సో వింటే అప్పుడు నాకు పరుగు పోతుంది నలుగురిలో. అది డెల్యూషన్.
నిజంగా అది జరిగిందో లేదో తెలీదు. కానీ అది పోతుందేమో అనేటువంటిదే అదే డెల్యూషన్. అలా అనుకుంటారేమో, అలా వింటారేమో, ఇది పోతుందేమో అనే పదాలు వాడతారు పేషెంట్స్. అవి మనం పికప్ చేసుకోవాలి. దాన్ని మనం వాడు తిరిగి అడగాలి. ఏమవుతుంది? లేదా ఆ పదాన్ని తిరిగి అంటే అలా మనం క్వెషన్ చేస్తే దాంట్లో అంటే ఇంకొంచెం డీపర్‌గా వెళ్తారు వాళ్ళు. అక్కడ మనకు ఒక డెల్యూషన్ అనేటువంటిది వస్తది. పరువు పోతుంది. దాన్ని ఇంకొంచెం డిస్క్రైబ్ చేయమనాలి. పరువు అంటే చెప్తారు. నా గురించి కొంచెం నలుగురిలో నాకు ఇట్లా ఉంది. ఆ సిట్యుయేషన్ దగ్గరికి ఇంకొంచెం డీపర్‌గా తీసుకెళ్ళాలి ఒక్కొక్కసారి. అక్కడ ఇంకా తను దాంట్లో సింక్ అయిన తర్వాత అంటే ఆ డెల్యూషన్‌లో మనం పేషెంట్ పూర్తిగా సింక్ అయిన తర్వాత అక్కడ మనం ఎక్స్‌పీరియన్స్ అడగాలి. ఎలా అనిపిస్తది ఆ క్షణం? ఆ అనుభూతి ఎట్లా ఉంటుంది? ఆ పరువు పోయిన క్షణం. జస్ట్ అప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది తెలుస్తుందన్నమాట. అర్థమైందండి? అర్థమైందండి. ఊహించటం అనేది డెల్యూషన్. అది నిజమై ఉండొచ్చు, నిజం కాకపోవచ్చు. కానీ ఊహ ఉంటే మాత్రం అది డెల్యూషన్ అవుతుంది. మిగతా చెప్పేదంతా ఎమోషనల్ ఆ ఊహ ఫ్యాక్ట్‌లోనేమో ఉండొచ్చు. చ్చు. ఆ ఊహ ఆ స్టోరీలో చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ మనం సెన్సెస్ మనం చెప్తారు గదా! మన కేస్ టేకింగ్‌లో మన సెన్సెస్ చాలా అక్యూట్‌గా ఉండాలి. ఆ పదాలు ఏం వాడుతున్నాడు పేషెంట్ అన్నట్టుగా పికప్ చేసుకునేలాగా మనం మన ఐ కానీ, ఇయర్స్ కానీ చాలా షార్ప్‌గా ఉండి అవి వింటేనే మాత్రమే మనం అది పికప్ చేసుకోవాలి. లేదంటే మళ్ళా ఎమోషన్ స్టోరీలో మనం పడిపోతా ఉంటాం. అది గనక మిస్ అయ్యామనుకోండి కేస్ మళ్ళా ఎమోషన్స్ తిరుగుతా ఉంటది. అందుకని ఆ పదాలు, ఆ ఊహించుకునే పదాలు ఏవైతే పేషెంట్ మధ్య మధ్యలో వస్తున్నాయో అవి మనం పికప్ చేసుకోవాలి. అవి డెల్యూషన్స్ అవుతాయి. సో, ఇంకా ఈ బాధ ఎలా ఉంటది? కోపమొచ్చినప్పుడు ఎలా ఉంటది? ఏడుపొచ్చినప్పుడు ఎలా ఉంటది? ఈ క్వెషన్స్ అయి మనకి ఫర్దర్‌గా తీసుకెళ్ళవు. అవి అడగకూడదు. ఎందుకంటే ఇంకా ఆ మాటలకు నాకు ఏడుపొచ్చేస్తా ఉంటది. సో, ఇంకా అది ఎమోషనల్ లెవెల్‌లోనే తిరుగుతా ఉంటది. అక్కడ వీలైనంత తొందరగా పేషెంట్‌ని ఆ బాధలు, ఆ కోపాలు దాంట్లోంచి మనం డెల్యూషన్ వైపు తీసుకెళ్ళాలి పేషెంట్. అక్కడ అదే ఉంటది. మనం కేస్ ఫర్దర్‌గా వెళ్ళలేం. ఆ ఊహ అనేటువంటిది పేషెంట్ వర్డ్స్‌లో ఏదైతే ఉందో అది పికప్ చేసుకొని వెళ్ళడం వల్ల ఇంకొంచెం మనకి ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లోకి వెళ్తాం. ఈ కేస్‌లో అది మనకి ఆ ఎఫెక్ట్ చేసేదేంటి? తన మాటలో చెప్పి నెక్స్ట్ ఇంకొంచెం మనకి ఇదే ఎక్స్‌పీరియన్సెస్ మనం డిఫరెంట్ ఏరియాస్‌లో మనం అది కన్ఫర్మ్ చేసుకుంటే గనక ఇంకొంచెం మనం కేస్ సాలిడ్‌గా ఇదే అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటది. సో, ఇంకొంచెం అంటే కళల గురించి కూడా అడిగారు. గుడికి పోయినట్టు, ఏదో దేవుడి దగ్గరికి పోయినట్టు, కలిసి ఉన్నట్టు, చుట్టాలతో మాట్లాడుతున్నట్టు సో, ఎలా ఉంటది కలలో? అందరూ అలా మమ్మల్ని మంచిగా అనుకుంటుంటారు. అంటే వా చుట్టాలతో మాట్లాడుకుంటున్నా సో, వాళ్ళు తన గురించి వీళ్ళిద్దరి గురించి మంచిగా అనుకుంటుంటారు. అనేటువంటిది కలలో కూడా తన ఎక్స్‌పీరియన్స్. అంటే ఆ క్షణం ఎట్లా ఉంటది? హాయి హుషారుగా అనిపిస్తూ ఉంటది. ఈ నీరసం రావటం, ఈ నరాలు ఇలా పీకేయటం అలా ఉండదు. చాలా మంచిగా హాయిగా అనిపిస్తది. అందరూ మంచిగా అనుకుంటారు మమ్మల్ని. అలా అందరూ కలలో అలా అనుకుంటుంటారట. సో, ఆ కలలో కూడా డెల్యూషనే. సో, అక్కడ ఎక్స్‌పీరియన్స్ కూడా అంటే దీని అపోజిట్ వల్ల ఏదైతే మనకి సెన్సిటివిటేషన్స్ అనేటువంటిది వస్తదో, దాని అపోజిట్ మనకి ఫంక్షన్ పార్ట్‌లో అనేటువంటిది వస్తది.
అంటే ఎప్పుడైతే ఆ డెల్యూషన్ లో ఉందో దాంట్లో వచ్చేటువంటిది ఒక సెన్సిటివిటీ వస్తుంది. దాని ఆపోజిట్ వచ్చేటువంటిది అది జరగనప్పుడు ఒకటి, జరిగినప్పుడు ఒకటి. దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో వస్తాయి. సో మనకి ఒక పార్ట్ వచ్చినప్పుడు దాని ఆపోజిట్ ఫంక్షన్ పార్ట్ మనం తెలుసుకోవాలి. అలా ఉంటే ఏంటి, పరువు పోయినప్పుడు తనకు కలిగేటువంటిది ఈ సెన్సిటివిటీ ఇలా అంతా అయిపోతుంది. అలా ఉన్నప్పుడు అది కూడా ఆ డెల్యూషన్ పాజిటివ్ అనమాట. సో అలా ఈ బాడీలో ఈ నర్వ్స్ ఏదైతే ఇలా అవ్వటం అనేటువంటిది లేకుండా చాలా హాయిగా హుషారుగా అనిపిస్తూ ఉంటుంది. దీని ఆపోజిట్ అనమాట. సో ఇంట్రెస్ట్ లో అందులో ఏంటి ఇంట్రెస్ట్, టచ్ చేసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా, నీరసం ఏమి ఉండదు, ఈ నొప్పులు ఏమీ తెలియవు, చాలా ఆనందంగా చాలా హుషారుగా అనిపిస్తుంటుంది. సో ఇది అంటే చిన్న కేసే, బట్ ఈ ఏది ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటి తెలియడం కోసం మనం ఈ కేసు డిస్కస్ చేస్తున్నాం. సో ఇంకొంచెం కన్ఫర్మేషన్స్ మనం తన ఇప్పుడు ఈ కేసు సబ్ క్లాస్ సంబంధించిన ఐడియా మనకి చెప్పుకోవాలంటే, ఆ మాటలకి తను ఒక ఇన్వర్డ్ గా తీసుకుంటుంది. అంటే ఏమి ఒక ఎక్స్పీరియన్స్ లెవెల్లో మనం తీసుకుంటే ఆ సెన్సిటివిటీ రా నర్వ్స్ ఎఫెక్ట్ అయిపోతుంది. తను ఏమవుతుంది, సైలెంట్ అయిపోతుంది, లోపలికి తీసేసుకుంటుంది, బయటికి తిరిగి అనేటువంటిది ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు. ఇట్స్ టైప్ ఆఫ్ విత్డ్రావల్, లోపలికి తీసుకోవడం. అది మనకి సబ్ క్లాస్ 1 అనేటువంటిది అండర్స్టాండింగ్. ఈ సెన్సిటివిటీ ఏదైతే ఉందో అది ఒక విత్డ్రావల్ రూపంలో మనకి ఈ కేసులో తెలుసు. అది ఆ విత్డ్రా అవడం అనేటువంటిది మనకి సబ్ క్లాస్ 1 ఐడియా కింద మనం డిస్క్రైబ్ చేస్తాం. దాంట్లో డిఫరెంట్ ఫ్యామిలీస్ మనం ఆల్రెడీ ఇదివరకు చెప్తాం. ఈ కేసు సంబంధించింది ఐడియా మనకి రణంక్లేసియా, రా నర్వ్స్ సెన్సిటివిటీ అండ్ ద ఐడియా, అంటే ఈ పరువు పోవడం కానీ ఇవన్నీ కూడా మనకి ఈ రణంక్లేసియాలో మనకి క్లియర్గా మనకి ఈ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుంటుంది. సో కొంత ఈ ఐడియా వచ్చిన తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్ నేను కొంచెం అసలు నేచర్ ఏంటి, ఎలా ఉండేవారు మనం అడిగితే, సో తొందరగా కలవలేనండి నేను. చిన్నప్పటి నుంచి చాలా మొహం కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా చాలా సిగ్గుగా అనిపించేది. వాళ్ళు ఏమనుకుంటారో చిన్నప్పటి నుంచి కూడా. సో జస్ట్ టు ఎంక్వైర్ వాట్స్ హర్ నేచర్ ఇస్, అలా మనం కూడా మనం కొరిలేట్ చేసుకోవచ్చు. అంటే పేషెంట్ తాలూకు నేచర్ అనేటిది అది చిన్నప్పటి నుంచి కూడా క్యారీ ఆన్ అవుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్స్ వల్ల ఎఫెక్ట్ అయినట్టు ఏదైతే ఉందో అది మనకి కొన్నిసార్లు ఉన్నటువంటి బేసిక్ డెల్యూషన్ కూడా మ్యాచ్ అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి ఒక డెల్యూషన్ అనేటువంటిది ఉంటుంది. సో అది ఇప్పుడు ఉన్నటువంటి డెల్యూషన్ కూడా సేమ్ అనేటువంటిది మ్యాచ్ అవుతుంది. సో చిన్నప్పుడు కూడా కొత్త వాళ్ళతో కలవలేకపోవడం, మొహమాటం, సిగ్గుగా ఉండటం, ఎందుకు మాట్లాడలేరు, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నా గురించి తప్పుగా అనుకుంటారేమో, అందుకే నేను మాట్లాడలే, ఏమవుతుంది అనుకుంటే సేమ్ మళ్ళీ ఇదే వణుకొచ్చేసేది నాకు, కొత్తగా వాళ్ళతో మాట్లాడాలని, చివరి అయిపోయేదని, వాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటే. అందుకని నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఉండను అక్కడ. అలా ఆ మాటలు ఎవరన్నా అలా టీచర్స్ ఏదన్నా తొందరగా నాకు ఏడుపు వచ్చేసేది. వాళ్ళు అలా అంటున్నారు నేను కాళ్ళు చేతులకి కొంచెం. తన బేసిక్ డెల్యూషన్ కూడా అదే. అండ్ నాకు ఇంకా కన్ఫర్మేషన్స్ ఇవన్నీ అంటే ఎలా ఉంటే హాయిగా అనిపిస్తుంది అంటే తను ఈ అబౌట్ క్లైమేటిక్ కండిషన్స్, నాకు చల్లగా ఉంటే చాలా హాయిగా ఉంటుంది, వేడి తట్టుకోలేను ఎక్కువ.
అండ్ రిగార్డింగ్ హర్ మెన్స్ట్రల్ కంప్లైంట్స్ కూడా తనకి హిస్టెక్టమీ జరిగిందండి. ఫైబ్రాయిడ్స్ అనేటువంటిది ఎక్కువగా డెవలప్ అవడం వల్ల ఈ హిస్టెక్టమీ అనేటువంటిది చేశారు. సో మనకి ఈ మియాస్ తాలూకు డిఫరెన్సియేషన్ కూడా అక్కడే మనకి డెల్యూషన్స్ ఎక్స్పీరియన్స్ దగ్గర మనకి తెలుస్తుంది. తను ఏం చెప్పింది, పరువు పోతుంది అన్న క్షణం, తనకు అలా వణుకొచ్చేస్తుంది అన్న క్షణం ఏం చేస్తుంది, షీ వాంట్స్ టు అవాయిడ్ దట్. అంటే అక్కడ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది, అక్కడ ఉండబుద్ధి కాదు. సో అవాయిడింగ్ అది అది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన క్షణం అవాయిడింగ్ చేస్తుంది. సో దట్ ఆ టైప్ ఆఫ్, అంటే మనకి అది సైకోటిక్ మియాసం. సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ మియాసం, సో ఈ మూడు కూడా మనకి అక్కడే డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఈ కేసులో అలా ఈ ఐడియా ఆఫ్ సబ్ క్లాసు, అలాగే ఈ ఫ్యామిలీ తాలూకు రణంక్లే రా నర్స్ సెన్సిటివిటీ, దాంట్లో అవాయిడింగ్ అనేటువంటి మియాజం మనం ప్రామినెంట్ గా, అందుకనే కదా ఫస్ట్ నుంచి కూడా తను ఎన్ని మాటలన్నా, ఎంత నలుగురిలో ఎంత చేసినా కానీ కామ్గా ఉంటాం. నాతో ఏమన్నా పడాలి, ఎన్ని మాటలన్నా పడాలి. సో ఈవెన్ దో షీఈస్ సఫరింగ్ ఇన్సైడ్, షీఈస్ అవాయిడింగ్. అది ప్రామినెంట్ గా తెలుస్తుంది. పాథలాజికల్ కూడా చూడండి, ఫైబ్రాయిడ్స్. సో ఏదైతే తన ఎక్స్పీరియన్స్ లో అది ఉందో అదే ఫిజికల్ గా కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. మన ఒక గ్రోత్స్ రూపంలో ఎక్స్ప్రెస్ అయింది ఆ మియాజమే. సైకోటిక్ మియాజం కి ప్రామినెంట్ అదే కదా, గ్రోత్స్. సో ఫైబ్రాయిడ్స్ అనేటువంటిది గ్రోత్ ఎక్కువగా పెరిగి తనకి హిస్టెక్టమీ జరిగింది. ఎందుకు, అన్నాళ్ళ నుంచి మ్యారేజ్ అయిన అప్పటి నుంచి కూడా తనకి అది లోపల అలా పైలప్ అయిపోయి తన్ని అవాయిడ్ చేస్తూ వచ్చే ఆ ఎక్స్పీరియన్స్ ని పూర్తిగా అది ఎక్కడ కూడా డైల్యూషన్ అనేది జరగలేదు, either through homeopathic medicine or through some other ways like meditation. సో అది ఏమైపోయింది, పూర్తిగా పాథలాజికల్ గా మనకి ఈ రూపంలో ఎక్స్ప్రెస్ అవ్వబోతుంది. అది ఆల్రెడీ తీసేశారు హిస్టెక్టమీ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక మనం ఏమనుకున్నాం, రణంక్లేస్ లో సెన్సిటివిటీ, రా నర్వ్స్ అనుకున్నాం. సో ఇప్పుడు తన కంప్లైంట్ ఏంటి, ఇక్కడ ఏమి పాథలాజికల్ గా ఏమీ లేదు, ఇయర్ లో ఏం చెప్పారు, నర్వస్ సెన్సరీ లాస్, నర్వస్ డిఫెక్ట్. అక్కడ పాథలాజికల్ గా ఏమీ లేదు, బట్ నర్వ్ అనేటువంటిది సమ్ డిస్టర్బెన్స్ జరుగుతుంది. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ లో ఏంటి, నాకు ఆ క్షణం నరాలు ఈకేస్తుంటాయి, నరాలంతా నీరసం అయిపోతుంటుంది, ఆ నర్వ్స్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఆ కొరిలేషన్ అనేటువంటిది సింక్ అవుతుంది మనం యాజ్ ఎ టోటల్ గా చూస్తే. అదే రణంక్లేస్ కి మెయిన్ కీ ఫీచర్, రా నర్వ్స్ అంటారు అది, అందుకే. సో ఆ బేసిస్ మీద తీసుకొని వీటికి పల్సటిల్లా ఇవ్వడం జరిగింది. పల్సటిల్లా 200 తో స్టార్ట్ చేశాను. మనకి ఈ పొటెన్షియల్ సెలక్షన్ కూడా మనకి ఎక్కువగా పేషెంట్ లో మనకి మనం పేషెంట్ చెప్పేటప్పుడు, పేషెంట్ తన తాలూకు కంప్లైంట్ నేరేట్ చేసేటప్పుడు ఏ లెవెల్లో ఉన్నటువంటిది ప్రామినెంట్ గా తెలుస్తుంది. ఎక్కువగా తను ఫిజికల్ కంప్లైంట్స్ గురించి చెప్తున్నప్పుడు, ఓన్లీ ఆ పర్టికులర్ సిమ్టమ్స్ గురించి చెప్తున్నప్పుడు, అంటే నేమ్ లెవెల్, ఆ డిసీజ్ తాలూకు వరకే చెప్తున్నప్పుడు నేమ్ లెవెల్ అనుకుంటాం. ఆ డిసీజ్ తాలూకు కంప్లైంట్స్, సిమ్టమ్స్, దాని మొడాలిటీస్ అవి చెప్తున్నప్పుడు ఫ్యాక్చువల్ గా మనం కన్సిడర్ చేస్తాం. దాని నుంచి ఇంకొంచెం ఎమోషన్స్ కూడా పేషెంట్ అంతటా పేషెంటే
మనకి చెప్తున్నప్పుడు ఎమోషనల్ లెవెల్గా కన్సిడర్ చేస్తాం. అంటే పేషెంట్ నిత్య జీవితంలో ఏ లెవెల్లో మనకి ఉన్నదో అనేటువంటిది మనకి దాని ద్వారా తెలుస్తూ ఉంటుంది. మనం ఏమి ఎక్కువ క్వశ్చన్స్ అడగకుండానే పేషెంట్ చెప్తూ ఉంటదనమాట. ఈ కేసులో మనకి స్టార్టింగ్‌లోనే ఏ లెవెల్ వరకు పేషెంట్ మనం ఎక్కువగా ఫోర్స్ చేయకుండా, పేషెంట్ క్వెషన్ చేయకుండా వెళ్ళింది స్టార్టింగ్‌లోనే. ఫస్ట్ మనకి ఇయర్ దాని గురించి తర్వాత కొంచెం కాళ్ళ నొప్పులు అవి ఇవి చెప్పింది. తర్వాత ఇంజ్యూరీ అయిందని చెప్పింది. హెడ్ ఇంజ్యూరీ. తర్వాత మనం ఏమి ఎక్కువ పెద్ద క్వెషన్స్ లేకుండానే టెన్షన్ వస్తూ ఉంటుందని చెప్పింది. అదెందుకొస్తుందో, అలా మాటలంటాం, అలా అన్నప్పుడు ఏమవుతుందో అనేటువంటిది చాలా మనం ఏం క్వెషన్ హార్డ్‌గా అడగకుండానే తను ఆ ప్లేన్‌లోకెళ్ళిపోయింది. అంటే ఎమోషన్స్ చాలా కోపమొచ్చటం, బాధొచ్చేయటం. సో, ఇవన్నీ కూడా తను చెప్పేసింది. సో, ఆ తర్వాత మనం ఎక్కడ అడిగాం, అలా పరువు పోవడం, ఆ తర్వాత నుంచి మనం క్వెషన్స్ మనం ఎక్కువ స్టార్ట్ చేసి అడగడం జరిగింది. మాటలంటాం. ఆ ఎమోషనల్ ప్లేన్ వరకు తను ఫ్రీగా చెప్పేసింది. సో, ఎప్పుడైతే మనం పేషెంట్‌ని అడగాల్సి వస్తుందో, క్వెషన్ చేయాల్సి వస్తుందో, పేషెంట్‌ని ఇంకొంచెం డీపర్ లెవెల్స్‌లోకి తీసుకెళ్లాల్సి వస్తుందో, ఆ బిఫోర్ వరకు మనకి కన్సిడర్ చేస్తాం. పేషెంట్ ఈ లెవెల్‌లో ఉంది అనేటువంటిది మనం దాని ద్వారా కన్సిడర్ చేస్తాం. మనం ఏమి అంత ఫోర్స్‌ఫుల్‌గా అడగకుండానే నాకిట్లా కొంతమంది చెప్పేస్తారు కూడా. ఇలా అందరి ముందల నాకు అలా అన్నప్పుడల్లా పోతుంది, పరువు పోతుంది. సో, పేషెంట్ నరేషన్‌లోనే డైరెక్ట్‌గా మనకు తెలిసిపోతుంది. ఓకే. ఈవిడ డెల్యూషన్ లెవెల్‌లో ఉంది అనేటువంటిది. ఎందుకంటే నిత్య జీవితంలోనే ఆ లెవెల్‌లో ఉంటూ ఉంటది. కాబట్టి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కూడా స్పాంటేనియస్‌గా తన ఫిజికల్ కంప్లెయింట్స్‌తో పాటు ఆ లెవెల్ దాకా వెళ్ళిపోయి చెప్పేస్తారు. పేషెంట్ నరేషన్‌లోనే. సో, అది మనం పికప్ చేసుకోవాలి. ఓకే. ఈవిడ ఈ లెవెల్‌లో ఉంది డెల్యూషన్. ఓకే. ఈవిడ ఎమోషనల్ లెవెల్‌లో ఉంది. సో, ఆ లెవెల్ మనం చూసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి ఫర్దర్ క్వెషనింగ్ ఉంటుంది. దాన్ని బట్టి మనం పొటెన్సీ సెలక్షన్ కూడా ఉంటుంది. ఈ కేస్‌లో మనకి స్టార్టింగ్ ఎక్కువ ఎమోషన్స్ లెవెల్‌లో వరకు మనం ఆవిడ చెప్పగలిగింది. సో, దాన్ని బేసిస్ తీసుకొని ఈ ఐడియా ఆఫ్ రంక్లేసిలో సైకోటిక్ మియాసమ్ సో, పల్స్‌లో ఇవ్వడం జరిగింది. 200 పొటెన్సీలో. సో, తనకి చాలా అప్పుడు ఆల్రెడీ 5, 6 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఏదైతే ఈ టినిటస్ ఉందో చాలా బెటర్‌మెంట్ వచ్చింది. 2 డోసెస్ ఇచ్చాను మంత్లీ 15 డేస్‌కి ఒకసారి. చాలా బెటర్‌మెంట్ వచ్చింది. అంటే ఆల్‌మోస్ట్ ఇదెప్పుడు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఇచ్చాను. ఆ హోరు, ఆ శబ్దం ఏదైతే గంట కొట్టినట్టు శబ్దమో అదంతా కూడా చాలా వరకు తగ్గింది. తర్వాత మధ్యలో మేలో ఒకసారి ఇంకొక డోస్ రిపీట్ చేయాల్సొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఏదో ఆర్గ్యుమెంట్స్ ఏవో జరిగాయి. మళ్ళీ జూన్‌లో మళ్ళీ అది పెరిగింది. ఆ టెన్నిటస్ సౌండ్ రావటం అది చెప్పింది గదా! మనకి ఎప్పుడైతే ఇవి జరుగుతాయో ఇంకా ఎక్కువైపోతుంటుందని. సో, మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ అయింది ఎమోషనల్‌గా. సో, దాని ద్వారా మళ్ళీ ఈ కంప్లెయింట్ కొంచెం ఎక్కువయింది. అప్పుడు పల్స్‌టిలో 1 ఇచ్చాను. ఆ తర్వాత ఆహ్, చాలా వరకు చెవిలో ఆగస్ట్‌లో చెప్తే శబ్దం చాలా వరకు తగ్గిపోయిందింకా. తను ఇదివరకు నాకు పేషెంట్ వచ్చినప్పుడు కూడా చెవిలో దూది పెట్టుకొని వచ్చింది చెవిలో. ఇప్పుడది పెట్టుకోవట్లేదు. దూది కూడా పెట్టుకోవడం లేదు. ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది. అది కూడా అంత సివియర్‌గా అయితే ఏం లేదు. సో, ఆగస్ట్‌లో అది ఆహ్, ఆ కంప్లెయింట్ అది చెప్పింది. ఇది ఈ ప్రాబ్లమ్ అనేటువంటి చాలా వరకు తగ్గిపోయింది. చాలా మైల్డ్‌గా ఉందని. మళ్ళీ ఒకసారి దాని మీదే ఉంచాము. మళ్ళీ మొన్న జనవరి, జనవరి 24లో మళ్ళీ కొంచెం ఈ హోర్ అనేటువంటిది మళ్ళీ కొద్దిగా అనిపిస్తే, మళ్ళీ ఇంకొక డోస్ రిపీట్ చేసాం. సో, ఇప్పటి వరకు చాలా వరకు చేసా అంటే ఆల్రెడీ ఆ హోరు వాటన్నిటి కోసం తిరిగి అన్నీ వాడి ఈఎన్‌టీల దగ్గర ఏం వాడినా తగ్గక, ఈ డ్రాప్స్ వేసుకున్న ఇయర్ డ్రాప్స్ ఇచ్చేవాళ్ళు. దానికి మించి ఏం చేసేవారు కాదు. అవి ఇచ్చినా ఏం తగ్గేది కాదు. ఇంకా ఎక్కువైపోయేదని చెప్పేవారు.
అలా చెవిలో దూది పెట్టుకోవడం ప్రతిసారి ఎప్పుడొచ్చినా అలా. సో, అక్కడి నుంచి తను కంప్లీట్‌గా చాలా వరకు నార్మల్ అయిపోయింది. ఇది మనం కాజేషన్ ఏది ఎక్కడుంది పేషెంట్‌లో అనేటువంటిది తెలుసుకొని సార్ యాజ్ ఎ హోల్‌గా మనం పేషెంట్‌ని ట్రీట్ చేయడం వల్ల ఇలా మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేటువంటిది తెలుసు. చెప్పండి. అంటే ఈ హలో! ప్యాథాలజీ చెప్పండి గౌరవ్. తగ్గటానికి మళ్ళా ఈ ప్యాథాలజీ తగ్గటానికి ఏమన్నా బయోకెమిక్స్ వాడేవాళ్ళా? ఇంకా అంటే అక్కడ పాథాలజీ ఏం లేదు గదా! అంటే అంటే అది ఈ ఫైబ్రాయిడ్స్ నర్వ్స్ తర్వాత ఎఫెక్టే కానీ అక్కడ పాథాలజీ ఏం లేదు. ఫైబ్రాయిడ్స్ ఫైబ్రాయిడ్స్ ఆవిడకి ఉండి హిస్టరెక్టమీ అయిపోయింది. యూట్రస్ తీసేసారు ఆల్రెడీ. మన దగ్గరకొచ్చేటప్పటికే ఆ, హిస్టరెక్టమీ జరిగింది. అంటే యూట్రస్ తీసేసారు ఆవిడకి. నేను ఎందుకు ఓ, చెప్పానంటే ఆ టెండెన్సీ గురించి చెప్పాను. ఈ ఓకే సార్. నార్మల్‌గా రెనంకులెస్‌లో ఇంకా ఈ పెయిన్స్ అవి డాక్టర్ గారు ఈ ఏంటండి? రెనంకులెస్‌లో ఇంకేం రెమెడీస్ ఉన్నాయండి? మన పల్స్టెల్లా కాకుండా ఈ స్టెఫిసాగ్రియా కూడా దాని కింద వస్తదా అండి? ఇగ్నిషియా స్టెఫిసాగ్రియా ఏమన్నా వస్తాయా? ఇగ్నిషియా కాదండి. ఇగ్నిషియా లొగానియాసియే ఫ్యామిలీ కింద వస్తాయి. రాంక్లస్‌లో ఎకోనైట్, పల్సటిల్లా, స్టాఫ్సాగ్రియా, యాక్టియా రెసిమోస్, యాక్టియా స్పైకేటా, హైడ్రాస్టిస్ ఈ ఈ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ అన్ని స్టాఫ్సాగ్రియాలో గ్రూప్ రెమెడీస్ అన్నీ వస్తాయి. మరి ఈ కేసులో తను చాలా క్లమాటిస్. కాలంగా బాధపడుతుంది కదా! తను మానసికంగా బాధపడుతుంది. తన బాధని పైకి వ్యక్తం చేయలేక లోపల కుమిలిపోతుంది. మామూలు పద్ధతిలో మన సెన్సేషన్ మెథడ్ కాకుండా చెప్పంగానే మనకి ఇగ్నిషియా స్టాఫిసాగ్రియా జనరల్‌గా ఐడియాకొస్తుంటాయి. స్టాఫిసాగ్రియా కాకుండా పల్స్టెల్లా వేయటానికి ఏమన్నా ఇంకొక ప్రత్యేకమైనది ఏమన్నా ఉందా? లేదా మనం సెన్సేషన్ మెథడ్‌లో వెళ్తాం వలన అది చెప్పాను సబ్ గదా! క్లాస్ విత్‌డ్రాయల్ అనే దాన్ని బేస్ చేసుకొని వేసాం. అలా కాదు. నేనెందుకు బేస్ చేసి చెప్పాను ఇందాక చెప్పాను గదా! సైకోటిక్ అవాయిడ్ చేస్తుంది తనని. అది కంట్రోల్ చేసుకునే విధంగా తను ఉంటే అంటే ఈ యొక్క క్యాన్సరస్ మియాజం కింద కన్సిడర్ చేస్తే కనుక అది మనకి ఇందాక అంతకుముందు మనకి జ్ఞానశేఖర్ చెప్పారు. మియాజమ్స్ అన్నీ కూడా. మీరు అందులో విని ఉంటే మనకి ఈ సైకోటిక్ మియాజం తాలూకు డిఫరెన్షియేషన్, క్యాన్సర్ మియాజం తాలూకు డిఫరెన్షియేషన్ అనేటువంటిది తెలుస్తుంది. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌లో తను దాన్ని ఆహ్, వీలైనంత వరకు ఆ హార్డ్‌షిప్స్ అంటే ఆ మాటల నుంచి దూరంగా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ అవాయిడెన్స్ అనేటువంటిది సైకోటిక్ మియాజం. ఆ రెన్‌క్లేసివ్ ఫ్యామ్‌లో సైకోటిక్ మియాజం పల్సటిల్లా. అదే దాని నుంచి నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎన్ని మాటలన్నా, ఎంతన్నా నేను కంట్రోల్ చేసుకొనుంటాను. అవాయిడ్ చేస్తుందా? కంట్రోల్ చేస్తుందా? అలా కంట్రోల్ చేసుకొని ఉండటం అనేటువంటిది క్యాన్సరస్ మియాజం కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు అలా నలుగురిలో అన్ని మాటలన్నా, అంత పరువు పోయినా ఏమనకుండా సైలెంట్ కామ్‌గా ఉంటారు. కానీ లోపల విపరీతమైనటువంటి బాధ, విపరీతమైనటువంటి కోపం అదంతా కంట్రోల్ చేసుకుంటారు. మనం ఎప్పుడైతే అడిగామో నలుగురిలో పరువు పోతుంది అన్ని మాటలన్న క్షణం జస్ట్ ఆ క్షణం అంత కోపం ఉంటుంది. అంత లోపల బాధ ఉంటది. కానీ పైకి ఏమననండి. నేను కామ్‌గా ఉంటాను పైకి. అంత బాధని, అంత కోపాన్ని నేను అణుచుకుంటాను. కంట్రోల్ చేసుకుంటాను. నలుగురిలో అంత పరువు పోయినా కానీ నేను దాన్ని అణుచుకొని ఉంటాను. సో, కొయాస్ అంటే బాగా డిస్టర్బ్‌గా ఇంకా లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్‌లో ఉన్నా కానీ దాన్ని వాళ్ళు ఎలాగైనా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. అదే క్యాన్సర్ మియాజం. సో, అన్ని మాటలంటున్నా, అంత పరువు పోతున్నా ఆ క్షణం నేనక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేనది అవాయిడ్ చేయాలి.
అక్కడ ఉండబుద్ధి కాదు. వాళ్ళనే దాన్ని నేను కంట్రోల్ చేయట్లా. నేను తప్పించుకుంటున్నా. నేను అవాయిడ్ చేస్తున్నా ఆ మాటలకి. ఆ పరువు పోయిన దాని గురించి. దాని నుంచి నేను ఎలాగైనా వేరవ్వాలి. అక్కడ ఉండబుద్ధి కాదు. సో, దాన్ని అవాయిడ్ చేస్తున్నా నేను. దాని ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే దాన్ని అవాయిడ్ చేయడం అక్కడ. సో, ఆ అవాయిడెన్సే సైకోటిక్ మ్యాథ్స్. ఆ కంట్రోల్ చేసుకుంటే క్యాన్సర్ మ్యాథ్స్. అప్పుడు స్టెప్స్ చేయగలిగేవారు. సో, ఆ బేసిస్ సార్ మీద ఆ మ్యాథ్స్ తాలూకు డిఫరెన్షియేషన్ చేసుకొని చెప్పండి. సార్ ఇక్కడ అవాయిడెన్స్, ఓకే, కంట్రోల్, ఈ రెండిట్లో ఏది మనకి 2 ఒకటేనా? అదే మీరు చెప్పే కదా! అంతకుముందు మీరు ఒకసారి వినుంటే తెలుస్తది మీకు. అంటే ఇప్పుడు అవాయిడెన్స్ అంటే జ్ఞానశేఖర్ మనకేమో ఫస్ట్ మ్యాథ్స్ సబ్ క్లాస్. డిఫరెన్షియేషన్స్ చెప్పారు. ఓకే సార్. ఇప్పుడు అవాయిడెన్స్ అంటే ఫస్ట్ సబ్ అహా! క్లాస్‌లోకి తీసుకుంటున్నాం మనం. ఈ క్యాన్సర్ అది వ్యాధి సబ్ క్లాస్ అనేది డిఫరెన్షియేషన్ కాదు. ఆ! అంటే మీకిది తెలియకపోతే అంటే ఆ మియాసిన్స్ అనేటువంటి మనకి అది ఏ మియాజం అనేటువంటిది అసలు ఎందుకొచ్చింది? దాని తాలూకు ఏముంటాయి? ఆ రెస్పాన్స్ ఏంటి? అనేది మనకి తెలియకపోతే కొంచెం ఇదంతా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అసలు సైకోటిక్, క్యాన్సరస్, ఎక్యూట్ మియాజం, టైఫాయిడ్ మియాజం, మలేరియల్ మియాజం ఈ డిఫరెన్షియేషన్స్ అన్నీ కూడా మనకు తెలిస్తే ఆ పేషెంట్ అక్కడ ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో ఏంటి రెస్పాండ్ అవుతున్నాడు? అనేటువంటిది మనకి ఆ క్షణం అది దాన్ని బట్టి మనం డిఫరెన్షియేట్ కొన్ని కొన్ని సార్లు యాస్ ఎ హోల్‌గా అంటే పేషెంట్ తాలూకు ఫస్ట్ నుంచి నరేషన్‌లోనే కనుక మనకు తెలుస్తూ ఉంటుంది. తను ఏ మియాజంకి చెందినతన. మనం ఈ కంప్లెయింట్ చెప్పాడనుకోండి సపోజ్ ఈ చెవులో హోరే చెప్పారు. వామ్మో! డాక్టర్ ఏదైనా అయిపోతుంది. తొందరగా తగ్గించగలరా? తొందరగా మెడిసిన్ ఇస్తారా? ఏదైనా అయిపోతుందేమో! ఈ క్షణం నాకు తొందరగా అర్జెంట్‌గా ఏమైనా ఏదైనా పెద్ద మందిచ్చేస్తారా? సో, అంత అక్యూట్‌గా ఉంది తన ఆ ఎక్స్‌ప్రెషన్స్‌లో మనకు కొంచెం తెలుస్తా ఉంటది. ఎక్స్‌పీరియన్స్ దాకా వెళ్ళకపోయినా ఎక్స్‌ప్రెషన్స్‌లో కూడా తెలుస్తా ఉంటది. ఈ కేస్‌లో మనకి అక్కడ అవాయిడెన్స్ అంటే తను ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తుందో, ఏదైతే ఆ మాటలు, ఏదైతే ఆ పరువు పోయిన క్షణం తను ఎక్స్‌పీరియన్స్ చేస్తుందో దాన్ని అవాయిడ్ చేస్తుంది. అది కంట్రోల్ చేయడానికి ట్రై చేయట్లేదు. అంటే ఇందాక అదే చెప్పా గదా! అన్ని మాటలు అంటున్నా, అంత బాధ ఉన్నా, అంత కోపం ఉన్నా, నేను అక్కడే ఉండి ఏమి అనకుండా సైలెంట్‌గా ఉంటాను. అంత కంట్రోల్ చేసుకొని అణిచిపెట్టుకొని ఉంటాను. అంటే ఆహ్, అది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన క్యాన్సర్ మియాసిస్ అని చెప్తుంటారు. ఏంటి ఒక ఫ్లైట్ పూర్తిగా ఆహ్, దానికి అదుపు తప్పిపోయిన క్షణం, ఆ పైలట్ తాలూకు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అంటే అదుపు తప్పిపోతుంది. దాన్ని కూడా నేను అంత లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్‌లో అంత క్రైసిస్ సిట్యుయేషన్‌లో ఉన్నా కానీ, నేను దాన్ని కంట్రోల్ చేయాలి ఎలాగైనా అనేటువంటిది ట్రై చేస్తాడు. వాడి అనుభూతి అలా ఉంటది ఆ క్షణం. దాన్ని ఒక అంటే క్యాన్సర్‌లో కూడా జరిగేదేంటి? సెల్స్ అన్నీ కూడా అదుపు తప్పిపోయి విపరీతంగా ప్రొడక్షన్ జరిగిపోతూ ఉంటుంది. ఎక్సెస్‌గా అవి స్ప్రెడ్ అయితా ఉంటాయి. ఆ అదుపు తప్పిపోయి ఉండడం. ఆ కంట్రోల్ అనేటువంటిది లూజ్ అయిపోవటం. అది క్యాన్సర్ తాలూకు లక్షణం. సో, ఆ పైలట్ ఎలా ఉంటాడో దాన్ని ఆ సిట్యుయేషన్ అంత క్రైసిస్ సిట్యుయేషన్‌లో కూడా తను దాన్ని ఎలాగైనా ప్లేన్‌ని సెట్ చేయాలి, కంట్రోల్ చేయాలి అనేటువంటిది దాంతో ఉంటాడు. సో, అది ఒక క్యాన్సర్ మియాజం కింద తీసుకున్నాం. సో, అదే సిట్యుయేషన్ సైకోటిక్ అనుకోండి. దాని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. వేరే పైకి పెట్టడం. వామ్మో! నేనది చేయలేను. దాన్ని ఎలాగైనా ఆ ప్రెషర్ నేను తీసుకోలేను. ఆ టెన్షన్ నేను తీసుకోలేను. వేరే వాడికి ఇచ్చేస్తాడు. దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ క్రైసిస్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడం కన్నా దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాడు. తను అక్కడి నుంచి తప్పించుకొని అంటే వేరే వాళ్ళకి ఇచ్చేయడం. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను.
ఈ కేసులో అన్ని మాటలు అంటున్నా, అంత ఇదున్నా, అంత పరువుది పోతున్నా కానీ నేను అక్కడే ఉండి అంత కూల్గా కామ్గా కంట్రోల్ చేసుకొని ఉంటాను. అంత బాధని, అంత కంట్రోల్, అంత దాన్ని కోపాన్ని, ఆ పరువు పోతున్నా నేనంత అలా అంత బాధ ఉన్నా కానీ నేను అది కంట్రోల్ చేసుకొని ఉంటాను. అది నేను అవాయిడ్ చేయట్లేదు, అక్కడి నుంచి నేను వెళ్ళిపోవడానికి ట్రై చేయట్లేదు. అది కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది. అదే డెల్యూజన్, అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది రెండిట్లో కూడా. వాళ్ళు కూడా పరుగు పోతుందని చెప్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఈ నర్వ్స్ ఇలా అయిపోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ వాడు తీసుకోవడం ఎలా అంటున్నాడు, దాన్ని ఒక కంట్రోల్గా తీసుకుంటున్నాడు. అదే సైకోటిక్ వాడైతే నేను దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ బాధ ఏదైతే ఉందో, ఆ ఎమోషన్స్ అదే. డాక్టర్ గారు, మీరు ఇప్పుడు ఈ మనం రెమెడీ సెలక్షన్ లో ఫస్ట్ స్టెప్ కింద యు వర్సెస్ ఐలో మనం కింగ్డమ్ డిఫరెన్షియేట్ చేసుకుంటాం. కింగ్డమ్ అది ప్లాంటో, యానిమలో, మినరలో తేలిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కింద వాళ్ళు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అవుతున్నారో చూసుకున్న తర్వాత మియాజం కూడా తీసుకోవాలా? రెమెడీ సెలక్షన్ లో మియాజం ని అక్కడే డిఫరెన్స్ చేసుకోవాలి, కన్సిడర్ చేసుకుంటాం అంతే. మనకి ఎక్స్పీరియన్స్ లోనే రెండు తెలిసిపోతుంది. ప్లాంట్ అని తెలుస్తుంది. అది ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఐయు అనేటువంటిది ఒక సెన్సిటివిటీ అనేది తెలుస్తుంది. సో ఇంకా కంప్లీట్ గా యానిమల్ రెమెడీస్ మనం చూడక్కర్లా, అలాగే మినరల్ రెమెడీస్ చూడక్కర్లేదు. సో కంప్లీట్ గా ప్లాంట్ కింగ్డమ్. సో ఇప్పుడు ఆ ప్లాంట్ కింగ్డమ్ లో మనం నార్మల్ గా కూడా మనం చూడొచ్చు, బట్ ఈ ఐడియా సబ్ క్లాస్ కింద తీసుకుంటే విత్ డ్రా అనేటువంటి టెండెన్సీ తీసుకుంటే సబ్ క్లాస్ 1 కింద తీసుకొని దాంట్లో ఈ ఐడియా అది పరుగు పోవడం కానీ ఇవన్నీ, ఈ రా నర్వ్స్ అనేటువంటిది ఇవన్నీ కూడా రణంక్లేసిలో ఫీచర్. సో ఈ ప్లాంట్ యు ఒక సెన్సిటివిటీగా ఎఫెక్ట్ చేస్తుంది. ఆ సెన్సిటివిటీ ఏ ప్లాంట్ ఫ్యామిలీలో ఉన్న సేమ్ ఆ సెన్సిటివిటీ ఏ ప్లాంట్ ఫ్యామిలీలో ఉందో సెలెక్ట్ చేసుకుంటాం. అది ఈ క్లేస్ లో రణంక్లేసిలో అని తెలుసుకున్నాం. ప్లాంట్ తర్వాత ఫ్యామిలీ, దెన్ అక్కడికి వచ్చేటప్పుడు ఏ విధంగా తను తీసుకుంటుంది, అవాయిడెన్స్ అనేటువంటిది మనకి తను అక్కడ ఆ ఫ్యామిలీలో ఏ మియాజం అనేటువంటిది డిఫరెన్షియేట్ చేసుకుంటాం. సో ఒక ఫ్యామిలీలో ఈ రెమెడీ, ఈ మియాజం అనేటువంటిది ఆల్రెడీ మనకి ఒక చార్ట్ చేసి పెట్టారు. ఎక్కువనట్టయితే ఇదే ఫ్యామిలీలో రణంక్లేస్ లో ఎక్కువనట్టయితే అక్యూట్ మియాజం కింద పల్స్టిలా సైకోటిక్, స్టాఫ్ జాగ్రత్త క్యాన్సరస్ మియాజము. సో ఇలా ఈ రెమెడీస్ అనేటువంటి డిఫరెన్షియేట్ చేసి ఉంచారు. దాన్ని బట్టి మనం ఆ ఫ్యామిలీ దాకా అరైవ్ అయిన తర్వాత దెన్ మియాజం చూసుకొని దాన్ని బట్టి మనం రెమెడీ ప్రిస్క్రైబ్ చేస్తాం. అప్పుడు ఆ పొటెన్సీ కూడా ఇందాక చెప్పాను కదా, ఏ లెవెల్లో పేషెంట్ అవుతుందో దాన్ని బట్టి రెమెడీ అదే పొటెన్సీ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే అండి, అర్థమైందా? అర్థమైందండి. ఇప్పుడు మనం ఫ్యామిలీలో ఏ రెమెడీ ఏ మియాజం కింద వస్తుంది అనేది చార్ట్ ఏమన్నా షేర్ చేయగలుగుతారండి? వీలుంటుందా మన గ్రూప్ లో? అంటే ఇప్పుడు మనము సబ్ క్లాస్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నామండి మేము. అంటే మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు జ్ఞానశేఖర్ గారి వలన ఇంటర్మీడియట్ లెవెల్ నుండి మీ వలన డిగ్రీ లెవెల్లోకి వస్తున్నాం. ఇప్పుడు పీజీ లెవెల్ అది సబ్ క్లాస్ అనేది. అది ఆ లెవెల్కి రావాలంటే కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఇట్లా ఉంటే మేము కూడా మీతో పాటు వినటానికి అర్హత సాధిస్తాం. ఇప్పటి వరకు ఏంటంటే పూర్తి స్థాయిలో రాలేదు. ఇప్పుడు కొంత డిగ్రీ స్థాయి వరకు కొంత నేర్పించేశారు శేఖర్ గారు కానీ, మీరు కానీ, జ్ఞానశేఖర్ గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, వీళ్ళందరూ. ఇంకొంచెం మాకు ఆ చార్ట్లు ఏమైనా ఉంటే ఒక ఫ్యామిలీలో ఏ రెమెడీ ఏ మియాజం కింద వస్తుంది అనేది కొంచెం ఈజీగా అవుతుంది సబ్ క్లాస్ పూర్తిగా అండర్స్టాండ్ చేసుకునే లోపల. అంతేనండి. థ్యాంక్ యూ అండి. గ్రూప్లో పెడతాను. అంటే ఇప్పుడు ఇది మేము ఏ గ్రూపో మాకు తెలియదండి. కోర్ గ్రూప్ నుండి మేము మీటింగ్లోకి వస్తున్నాం. మాకు లింక్ షేర్ చేస్తున్నారు.
ఆ లింక్ లో నుండి ఎంటర్ అవుతున్నాము. ఆహా. కొన్ని మీరు గ్రూపుల్లో పెట్టామంటున్నారు కానీ మేము చూస్తున్న ఈ సంకల్ప దాంట్లో కొన్ని కనపట్టలేదండి. మన క్లాస్ అయింది మాత్రం ఇమీడియట్ గా దీంట్లో పెడుతున్నారు నెక్స్ట్ క్లాస్ లోపల. అది మళ్ళీ మేము ఇంకోసారి వినగలుగుతున్నామండి. ఉం. మరి అది ఇప్పుడు మేము ఉన్న గ్రూప్ ఏ గ్రూపో మాకు తెలియదు. నాకు తెలియదు, అందుకని కొంచెం లేట్ గా అంటే చేశాను. అందరికి కామన్ గా వాట్సాప్ గ్రూప్ అనేది అందరికి కామన్ గా ఇదే అండి. మనం వాట్సాప్ లో షేర్ సరే చేసే గ్రూప్ అదే. సరే కాకపోతే ఈ కొన్ని మన టెలిగ్రామ్ లో ఈ వీడియోస్ పోస్ట్ చేయడం కోసం అది టెలిగ్రామ్ లో ఓపెన్ చేసుకొని అందులో షేర్ చేస్తున్నారు. ఆహా. అంటే అది టెలిగ్రామ్ గ్రూప్ లో మేము లేండి, అందువల్ల మాకు తెలియదు. ఓకేనండి డాక్టర్ గారు, చాలా క్లారిటీ ఇచ్చారు డాక్టర్ గారు. నాకు ఈ మియాజంను కూడా చూసుకోవటం ఎట్లా అనేది చాలా 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 క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. గురు బ్రహ్మ గురు విష్ణు గురు